ఇది మనకి రివ్యూ యూనిట్. కానీ మీరు ఒకవేళ 15,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొనాలా వద్దా అని చూసినట్లయితే ఆనెస్ట్ గా ఉన్నట్లు జెన్యున్ గా మీ ముందు పెట్టేస్తా. మీరు ఒకవేళ 15,000లో కొనుక్కోవచ్చా లేదా క్లియర్ ఐడియా మీకు వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లావా బ్లేజ్ డియో 3 ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. మీకు కొన్ని thumbnail లో పెట్టిన ఫీచర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ ఫోన్ లో కొంచెం మెయిన్ యూఎస్పీస్ కింద నిలబడుతున్నాయి. ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్ లో వీళ్ళు 15,000 రూపాయల దగ్గరలో తీసుకొస్తున్నారు. 1.6 ఇంచ్ సెకండరీ డిస్ప్లే తీసుకొస్తున్నారు రేర్ సైడ్. అంటే దీంట్లో నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ క్లాక్, ఈ సెల్ఫీ కెమెరాస్ ఇట్లాంటివి మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ కెమెరాని సెల్ఫీ కెమెరాలో వాడుకోవచ్చు. రెండోది ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. ఇవి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీటికి కొన్ని వీళ్ళు మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచే చెప్తున్నాను నేను లావా ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. ఇన్ఫాక్ట్ నేను లావా ప్రీవియస్ ఫోన్ లావా అగ్ని 4 లాంచ్ అయినప్పుడు కూడా ఇదే చెప్పాను. కొన్ని సాఫ్ట్వేర్ లో అండ్ గేమింగ్ చేసేటప్పుడు యూఐ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా కెమెరాస్ యూజ్ చేస్తున్నప్పుడు అండ్ డిస్ప్లేలో HDR చెక్ చేస్తున్నప్పుడు, వీటన్ని గురించి నేను లావా అగ్ని 4 లో చెప్పా. సేమ్ కొన్ని నేను ఈ లావా బ్లేజ్ డియో 3 లో ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను. అవి క్లియర్ గా చూద్దాం. మీరు ఒకవేళ ఈ 15,000 రూపాయల సెగ్మెంట్ చూసినట్లయితే ఈ ఫోన్ కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. అది క్లియర్ గా తెలిసిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూసుకుంటే లావా బ్లేజ్ డియో 3 అని మెన్షన్ చేస్తుంది. టాప్ లో ఇది 6GB 128GB వేరియంట్, ఇంపీరియల్ గోల్డ్ కలర్ నా దగ్గర ఉంది. నాకు తెలిసి 15,000 రూపాయల దగ్గరలో లాంచ్ చేస్తారు అనుకుంటున్నా. ఫస్ట్ సీల్స్ బ్రేక్ చేసేద్దాం. లోపల వచ్చే కంటెంట్స్ ఓపెన్ చేస్తే మొదటగా మనకు ఒక చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఇస్తున్నారు. కేస్ అయితే ప్రొటెక్షన్ పరంగా బాగుంది, బట్ క్వాలిటీ పరంగా అయితే అసలు నాకు నచ్చలేదు. నెక్స్ట్ మన స్టార్ ఫోన్ కనబడుతుంది. ప్లాస్టిక్ ర్యాప్ లో వస్తుంది. ఇవి అవాయిడ్ చేసేస్తే బెటర్. ప్లాస్టిక్ వీళ్ళు లుక్ అయితే బాగుంది, కొంచెం ప్రీమియం గా కనబడుతుంది చూడ్డానికి వరకు. ఫీల్ ఇన్ హ్యాండ్ ఫీల్ నేను తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ మనకు ఒక కార్డ్ ఉంది. ఇది సర్వీస్ కార్డ్. ఇంటి దగ్గర నుంచే ఫ్రీ హోమ్ సర్వీస్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ కేబుల్. ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇస్తున్నారు బాక్స్ లో, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ అడాప్టర్ కూడా ఇది 33 వాట్ అడాప్టర్ తో వస్తుంది, టైప్ సి అడాప్టర్ తో వస్తుంది. అండ్ ఫైనల్లీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ మాకు కనబడుతుంది. అండ్ ఫోన్ కే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. సో ఇక్కడతో బాక్స్ లో ప్రతి ఒక్క కంటెంట్ వచ్చినట్లే ఏది వీళ్ళైతే స్కిప్ చేయట్లేదు. ఇప్పుడు మనం దీంట్లో బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సైడ్ మొత్తం కూడా ఇది కంప్లీట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది, పాలికార్బోనేట్ ఫ్రేమ్. 2 కలర్స్ లో వస్తుంది. ఇది గోల్డ్ కలర్ అండ్ దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది. చూడడానికి అన్బాక్స్ చేసిన వెంటనే ఎంత బాగా అనిపించిందో, చేతిలోకి తీసుకున్న వెంటనే ఆ ఫీల్ మొత్తం పోయింది. అంటే మీకు కొంచెం బడ్జెట్ ఫోన్ చేతిలో పట్టుకుంటున్నట్లే మీకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా IP రేటింగ్స్ పరంగా ఇది IP64 స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఈ ఫోన్ కి లేదు. నెక్స్ట్ ఇంకా మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. MediaTek Dimensity 7060 ప్రాసెసర్ ఈ ఫోన్ లో యూస్ చేశారు. ఇది 2.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. గేమ్స్ అవి ఆడుకోవాలనుకుంటే మీకు లాగ్స్ తోనే, అంటే లాగ్స్ ఖచ్చితంగా ఉంటే ఇది 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ BGMI మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడినట్లు కూడా నాకేం పెద్దగా అనిపించట్లేదు. అండ్ చేతిలో ఫీల్ కానివ్వండి అండ్ గేమ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇది బాగుంది, మంచిగా హ్యాండిల్ చేస్తున్న ఫీల్ ఎక్కడ నాకు అనిపించలేదు. నేను ఒకవేళ లైట్ గేమ్స్ ఏమన్నా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. BGMI COD ఇట్లాంటి పెద్ద ఆడతాను అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇది 6GB 128GB వేరియంట్ తో వస్తుంది. యాడ్ అయితే అసలు రన్ చేయలేకపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 times పైన నేను ట్రై చేసా. 10 times పైన క్రాష్ అయిపోయింది యాప్. CPU థ్రాట్లింగ్ టెస్ట్ మాత్రం 64% దగ్గరే థ్రాటిల్ అయిపోయింది. యాక్చువల్ గా మనం 80-90 దగ్గర కూడా చూస్తాం ఈ బడ్జెట్ లో, బట్ ఇది 64 తోనే థ్రాటిల్ అయిపోయింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఒకవేళ మల్టీ టాస్కింగ్ చేద్దాం అనుకున్నా, లేదు గేమింగ్ చేద్దాం అనుకున్నా, స్ట్రీమింగ్ చేద్దాం అనుకున్నా, ఏ చేయాలన్నా మినిమల్ లాగ్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ కాల్స్ కోసం, డే టు డే యాక్టివిటీస్ పర్పస్ అయితే మీరు తీసుకోవచ్చు. కానీ పర్ఫార్మెన్స్ నేను గేమ్స్ కోసం అయితే అస్సలు రికమెండ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. ఇది LPDDR5 ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. మీకు 15-16 ఈ ప్రైస్ లో LPDDR5 చాలా తక్కువ దొరికింది, చాలా కష్టం. అండ్ స్టోరేజ్ టైప్ కూడా UFS 2.2 దొరుకుతుంటాయి. ఇన్ఫాక్ట్ 25,000లో కూడా వీళ్ళు UFS 3.1 యూజ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇన్ఫాక్ట్ మీకు కావాలంటే మైక్రో SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. 1 TB వరకు మెమరీ కార్డ్ మీకు సపోర్ట్ చేసిద్ది. అండ్ టైప్ సి పెన్ డ్రైవ్ ఉంటే కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఐఆర్ బ్లాస్టర్ పరంగా అంటారా, NFC అసలు మాట్లాడకూడదు మనం, అది రాదు కాబట్టి ఈ ప్రైస్ లో. ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది, కాకపోతే రిమోట్ కంట్రోల్ యాప్ మీకు ఇన్బిల్ట్ ఇవ్వట్లేదు వీళ్ళు. ప్లే స్టోర్ నుంచి మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి మీరు టీవీ కానీ ఏసీ ఏవైనా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ అయితే ఉంది, టాప్ మౌంటెడ్ ఐఆర్ బ్లాస్టర్. వీళ్ళు మేబీ NFC ఫీచర్ మిస్ చేశారు, బట్ మన ఛానల్లో ఎటువంటి కాంటెంట్ మిస్ అవ్వదు. ఆల్మోస్ట్ ప్రతిరోజు మీకు బెస్ట్ యూనిక్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. బట్ మీ తరపు నుంచి మీరు కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సంవత్సరం మనం పెద్ద నెంబర్ అచీవ్ చేయాలనుకుంటున్నాం. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ పరంగా మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేయండి. నేను ఇలాంటి బెస్ట్ కాంటెంట్, జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నా మాక్సిమం ఎఫర్ట్స్ ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కెమెరాస్. అంటే ఫోన్ లో కెమెరా కూడా ఒకటి ఉండాలి కాబట్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఫ్రంట్ కెమెరా బాగోపోయింది, అది తీసేసేయండి. అట్లీస్ట్ బ్యాక్ కెమెరాస్ అయినా మంచిగా పర్ఫామ్ చేయాలి కదా. ఇన్ఫాక్ట్ ఈ స్క్రీన్ కూడా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారనిపిస్తుంది. దాంట్లో ఫంక్షన్స్ ఏం అనిపించట్లా. మీకు క్లాక్ ఒకటి కనబడిద్ది, తర్వాత మ్యూజిక్ ప్లేయర్. మీకు మెయిన్ స్క్రీన్ లో మ్యూజిక్ ఏదైనా ప్లే చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మ్యూజిక్ ప్లేయర్ కాదు, మ్యూజిక్ కంట్రోల్. అండ్ దెన్ కెమెరా, మీకు రేర్ సైడ్ కెమెరాని సెల్ఫీ కెమెరాస్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కెమెరాస్ అవి కనబడుతూ ఉంటాయి. అండ్ దెన్ నోటిఫికేషన్స్ కింద నుంచి డ్రాగ్ చేస్తే ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మనకి ఇక్కడ కనబడతాయి. ఈ 4 ఫంక్షన్స్ తప్ప లావా అగ్ని 3 లో మనం చూసినట్టు రేర్ సైడ్ డిస్ప్లేకి ఉండాల్సిన మెయిన్ ఫంక్షన్స్ ఏం లేవు. సేమ్ కైండ్ కెమెరా
కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. సింగిల్ కెమెరా అని చెప్పొచ్చు. డ్యూయల్ కెమెరా మనం అసలు పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 752 సెన్సర్ తో వస్తుంది. సెకండరీ కెమెరా ఇది VGA కెమెరా 2 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ ఏం కాదు. VGA కెమెరా బొకే చేయడానికి ఉపయోగపడుతుంది. టెలిఫోటో అసలు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా లేదు. ప్రైమరీ కెమెరా ఒక్కటే మీరు కౌంట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ పోనీ 16 మెగాపిక్సెల్ ఇచ్చారా అని చెప్పంటే అది కూడా లేదు. బోల్డ్ అని ఫోన్ ఉన్నాయి, బోల్డ్ అని బ్రాండ్లు ఉన్నాయి ఈ 15,000లో మంచి కెమెరాలు తీసుకొచ్చే వాటిలో. కాకపోతే ఇదైతే అసలు 10 మనం లెక్కేసుకుంటే 2-3 పాయింట్లు కూడా తీసుకోదు ఒకవేళ మనం కెమెరాస్ పరంగా మాట్లాడితే. ఫోటో శాంపుల్స్ అని ఇక్కడ వేస్తాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా లో లైట్ నేను వెయిట్లా డే లైట్ వరకు వేస్తేనే కొంచెం ఆర్టిఫిషియల్ గా అతికిచ్చినట్లు మీకు అనిపిస్తాయి. కలర్స్ కానివ్వండి, చూస్తున్నప్పుడు వ్యూయింగ్ కానివ్వండి, ఒక ఫోటో తీసుకున్న తర్వాత మనమేనా ఇది అని చెప్పి అనుకున్నప్పుడు ఎక్కడ ఆ న్యాచురల్ ఫీలింగ్ లేదు. అండ్ బాగా తీస్తుందని చెప్పనే ఇది మనకు అసలు రాదు. 10 ఫోటోలు ఏంట్రా ఎలా ఉన్నాయని నాకు అనిపించింది. 15,000లో నేను వేరే బ్రాండ్ చూసా, CMF కానీ, మోటో కానీ, వివో కానీ, అదర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అన్నింట్లో కెమెరా చాలా బాగుంటాయి. ఇది ఎందుకు ఇట్లా తీసుకొస్తారో అర్థం కాల. బట్ ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం పర్లేదు. బ్యాక్ సైడ్ కెమెరా కంటే ఫ్రంట్ కెమెరా కొంచెం అది కూడా మళ్ళీ చాలా బాగుందని చెప్పని అయితే కాదు, పర్వాలేదు అన్నట్లే ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ వీళ్ళు 2K రెజల్యూషన్ వరకు 30 frames లో రికార్డ్ చేయొచ్చు అన్నట్లు వీళ్ళ స్పెక్ షీట్ లో చూపించారు. నాకు ఇచ్చిన డాక్యుమెంట్ లో కూడా ఉంది. కాకపోతే రియల్ లైఫ్ లో నేను చెక్ చేసినప్పుడు ఇది 1080p వరకు మాత్రమే చూపిస్తుంది. EIS సపోర్ట్ ఉంది. అసలు ముఖ్యంగా దీంట్లో OIS సపోర్ట్ లేదు. OIS లేకుండా ఎలా అసలు 15,000లో OIS సపోర్ట్ లేదు, EIS మాత్రమే ఉంది. అండ్ వీడియో తీస్తున్నప్పుడు మీకు వీడియో శాంపుల్స్ అవి ఇక్కడ వేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. ఫ్రంట్ కెమెరా కూడా వేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. పక్కన వేస్తున్నా. కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి, స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయండి. డే లైట్ లో తీస్తేనే ఇలాంటి ఫుటేజ్ వచ్చిందంటే ఇంకా రాత్రి తీస్తే ఇంకా దారుణమే అది. సో కెమెరాస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ ఫోన్ మీరు కెమెరా పరంగా కొనుక్కుంటాను అనుకుంటే మాత్రం ఇప్పుడే మీ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. అన్నింట్లో నాకు ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే చాలా బాగుంది అన్నట్లు అనిపించింది. అంటే 15,000లో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా 1.6 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి నాకు. కాకపోతే టైం బీయింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ కొన్ని బయటపడతాయి అన్నట్లు డిస్ప్లే దగ్గర కూడా HDR కాంటెంట్ మనం స్ట్రీమ్ చేసినప్పుడు లాగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకోండి. నేను ఇక్కడ B-roll మీకు వేస్తున్నాను. 2160pలో HDR సపోర్ట్ అయితే చూపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఆ క్వాలిటీ సెట్ చేసుకుంటామో వితిన్ సెకండ్స్ లో అది 480pకి డౌన్ స్కేల్ అయిపోతుంది. ఇది యాక్చువల్ గా డిస్ప్లే అయితే HDR కి సపోర్ట్ చేసింది, HDR10+ కి సపోర్ట్ చేసింది, Wide L1 సపోర్ట్ ఉంది. క్యాపబిలిటీస్ అయితే అన్ని ఉన్నాయి. లేని వీళ్ళేం సృష్టించట్లా. బేసిక్ 1080pని వీళ్ళేం అప్ స్కేల్ కూడా చేయట్లా. యాక్చువల్ కాంటెంట్ ఇది స్ట్రీమ్ చేయగలదు, కానీ ఆప్టిమైజేషన్ కుదరలేదు. ఆప్టిమైజేషన్ దగ్గర కొంచెం బగ్స్ ఉన్నాయి. ఇవి మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ లో వీళ్ళేం ఫిక్స్ చేస్తారేమో. రైట్ నౌ HDR కాంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు మాత్రం అది 480pకి డౌన్ స్కేల్ అయిపోతుంది. అండ్ మీకు అక్కడ యూట్యూబ్ క్వాలిటీ కూడా పడిపోతుంది. 480pకి స్విచ్ అయిపోతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అది కాకుండా 1080p నార్మల్ రెగ్యులర్ కంటెంట్ మీరు చూస్తున్నప్పుడు కూడా కొంచెం షార్ప్నెస్ లెవెల్స్ అంటే ఆర్టిఫిషియల్ గా కొంచెం పెంచుతున్నట్లు నాకు అనిపించింది. షార్ప్నెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అయిపోయినాయి. ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. బట్ కలర్స్ అయితే ఓకే. ఈ 15,000లో బ్లాక్స్ కానివ్వండి, రెడ్స్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ గ్రీన్స్, బ్లూస్ అన్ని కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి. కలర్ యాక్యురసీ అయితే బాగానే ఉంది. బట్ వెరీ పర్టికులర్ అని చెప్పలేను. మీరు సాటిస్ఫై అవుతారు. కాకపోతే HDR కాంటెంట్ ఒకటి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ అయితే డే లైట్ లో కంప్లీట్ సన్లైట్ లో మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే బాగుండేది అనిపించింది. నేను కెమెరాస్ అవి చెక్ చేసుకోవడానికి వెళ్ళా. ఫోటోస్ అవి తీసుకున్న తర్వాత కొంచెం చెయ్యిలా పెట్టి ఫోటో శాంపుల్స్ అయితే నేను చూసుకున్నాను ప్రివ్యూ చెక్ చేసుకోవడానికి. సో బ్రైట్నెస్ ఇంకొంచెం ఉంటే బాగుండేది. ఫైనలీ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ యాక్యురసీ బాగానే ఉంది. కాకపోతే కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మీరు లైట్ గా అలా పెట్టి తీసేస్తాను అనుకుంటే తీసుకోదు. మీరు ఎన్నిసార్లు అయినా కానీ అక్కడ అట్లీస్ట్ ఒక 1 సెకండ్ పెడితే గానీ అన్లాక్ అవ్వట్లేదు. అండ్ దెన్ స్టీరియో స్పీకర్స్. ఇందులో స్పీకర్స్ మీకు సపరేషన్ చాలా బాగుంది. 15,000లో సపరేషన్ పరంగా మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా లౌడ్ ఉంది. ప్రీమియం లేదు, బాగుంది, ఇట్స్ గుడ్. కాకపోతే వాల్యూమ్ చాలా లౌడ్ వస్తుంది. రింగ్ టోన్స్ అవి కూడా మీకు ప్రాపర్ గా వినపడతాయి. స్పీకర్స్ పరంగా అయితే ఈ బడ్జెట్ కి నేను సాటిస్ఫై అనిపించింది. ఇంకా హాప్టిక్స్, వైబ్రేషన్స్ ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువైపోయింది. మీరు అది కొంచెం తగ్గించుకోండి. మీరు ట్యాప్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మోడ్ స్విచ్ అవుతున్నప్పుడు కానివ్వండి, వాల్యూమ్ కంట్రోల్స్ దగ్గర ఫింగర్ ప్రింట్స్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కొంచెం ఎక్కువ ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. అది కొంచెం మీరు తగ్గించుకుంటే మీకు కొంచెం సాఫ్ట్ వైబ్రేషన్ ఉన్నట్లు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫైనలీ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. గంట పైనే పడుతుంది ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఒక రోజు వరకు మీరు బ్యాటరీని అయితే మేనేజ్ చేయొచ్చు. వర్కింగ్ అవర్స్ వరకు మీరు మేనేజ్ చేయొచ్చు. మరి రాత్రిపూట నేను పడుకునేదాకంటే కష్టం. కానీ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే పర్లేదు. మరి విపరీతంగా డౌన్ అయిపోవడం అలాంటిది ఏం లేదు. ఫైనలీ UI, OS అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. UI తెలిసిందేగా, లావా వాళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ యూస్ చేస్తారు. 0 బ్లోట్వేర్ ఉండిద్ది. మీకు బ్లోట్వేర్ పరంగా ఇబ్బంది ఉండదు. యాడ్స్ లాంటివి ఏమి ఉండవు. కస్టమ్ ఫీచర్స్ కొంచెం తక్కువ, అదొక్కటి తప్పించి మిగతాది UI పరంగా క్లీన్ ఉండిద్ది. కాకపోతే చూసి బోర్ కూడా అనిపించింది. నాకైతే UI
మరీ అంత ఇంప్రెస్ అలాగే ఏమనిపించదు. అట్ ద సేమ్ టైం UI ల్యాక్స్ కూడా కొన్ని యాప్స్ ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేసి మల్టిపుల్ యాప్స్ రీసెంట్స్ లో పెట్టుకుంటున్నప్పుడు కూడా కొంచెం ఆ మినిమల్ లాగ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ అప్డేట్ పాలసీ కూడా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది రైట్ నౌ. నెక్స్ట్ వీళ్ళు 1+2 years అంటే Android 16 వరకే వెళ్ళిద్ది. సెక్యూరిటీ ప్యాచెస్ ఒక 2 సంవత్సరాల వరకు ఇస్తున్నారు. మేబీ 2 సంవత్సరాల్లో ఒక 2-3 సార్లు ఇస్తారేమో, అంతకు మించి దీనికి పెద్దగా అప్డేట్స్ ఉండవు. సో అప్డేట్స్ పరంగా కూడా మీరు ఎక్కువ ఊహించుకొని తీసుకోవద్దు. ఓవరాల్ గా ఇది నేను ఈ లావా బ్లేజ్ డియో 3 లో ఎక్స్పీరియన్స్ చేసిన నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. దీన్ని బట్టి మీరు ఒకవేళ 15,000లో ఈ ఫోన్ లాంచ్ చేస్తే కొనుక్కోవచ్చా అని అడిగితే నేనైతే వద్దనే చెప్తా. ఎందుకంటే చాలా మార్చుకోవాలి. ముఖ్యంగా కెమెరాస్ అసలు మరీ దారుణంగా అనిపిస్తున్నాయి. తర్వాత పర్ఫార్మెన్స్ అది కూడా 15,000లో తగ్గ పర్ఫార్మెన్స్ అన్నట్లు అనిపించట్లా. మూడోది కొద్దిగా డిస్ప్లే HDR అవి కూడా ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంకా మిగతా ఫీచర్స్ ఒకవేళ 15,000లో మనం కాంప్రమైజ్ అయినా ఈ మూడు మాత్రం వీళ్ళు కొంచెం గట్టిగా ఫోకస్ చేయాలన్నట్లు నాకు అనిపిస్తుంది. మరి ఇది ఓవరాల్ గా లావా బ్లేజ్ డియో 3కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, ఈ వీడియోకి కొంచెం హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం చాలా పెద్ద నెంబర్ ఈ సంవత్సరం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం సబ్స్క్రైబ్ గ్రోత్ పరంగా మీరు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి జెన్యూన్, ఆనెస్ట్ అండ్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీగా నేనుతో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.